సైదాపురంను నెల్లూరు జిల్లాలో కొనసాగింపు కోసం 4వ రోజు సైదాపురం మండలం బంద్ విజయవంతం. సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని కోరుతూ సైదాపురం మండల కేంద్రంలో నిరసన దీక్షలు 4వ రోజు చేరుకున్న సందర్భంగా జేఏసీ ఇచ్చిన పిలుపుతో శుక్రవారం వ్యాపారాలు, స్కూళ్లు, జూనియర్ కాలేజ్ మూతపడింది. ప్రజలు స్వచ్ఛందంగా సైదాపురంను నెల్లూరు జిల్లాలో ఉంచాలని ముందుకొచ్చి బంద్ను పాటించారు. దీంతో సైదాపురంలో బంద్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు, పూలే టీచర్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు తుమ్మా రవి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ నాటి ప్రభుత్వం నుండి నేటి ప్రభుత్వం వరకు జరుగుతూనే ఉందన్నారు. ప్రజల అభిప్రాయం లేకుండా ఏకపక్షంగా మంత్రుల కమిటీని తీసుకొచ్చి సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను 40 కిలోమీటర్లకు దూరంలో ఉన్న నెల్లూరు జిల్లా కేంద్రాన్ని దూరం చేసి 160 కిలోమీటర్ దూరంలో ఉన్న తిరుపతిలో కలిపే విధంగా దుర్మార్గంగా ప్రకటించిందని, దాన్ని వెంటనే వెనక్కి తీసుకుని 3 మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. జేఏసీ కో కన్వీనర్ షఫీ హరన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మంత్రుల కమిటీ పేరుతో అక్రమ నివేదికలు తెప్పించి 3 మండలాలను తిరుపతిలో కలపాలన్న ప్రతిపాదనను ప్రజలు ఈ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు 3 మండలాలను కలిపే ప్రతిపాదన వెనక్కి తీసుకోకుంటే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని గుర్తించాలని హెచ్చరించారు. మాదిగ దండోర మండల నాయకులు గంగాధర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వం 3 మండలాలను తీసి తిరుపతిలో కలిపే ప్రతిపాదనను తీసుకురావడం పట్ల ప్రజలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. అప్రతిపాదనను విరమించుకొని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. జేఏసీ మండలం కన్వీనర్ డిపి పోలయ్య మాట్లాడుతూ బడా కార్పొరేట్ శక్తులు ధనార్జన కోసం ప్రజల అభిప్రాయం లేకుండా తిరుపతి జిల్లాలో 3 మండలాలను కలుపుకోవాలని మంత్రుల కమిటీతో చీకటి ప్రతిపాదనను తీసుకురావడం ప్రజల్లో నెల్లూరు జిల్లాలో 3 మండలాలను కొనసాగించాలని డిమాండ్తో పోరాటాలకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. ప్రజలు కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగలు ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలంటే నెల్లూరు జిల్లాలో సైదాపురం, రాపూరు, కలువాయిని యథావిధిగా నెల్లూరులో కొనసాగించాలని లేదా గూడూరుని జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పూలే టీచర్ ఫెడరేషన్ నాయకులు జీవి రత్నం, బి ప్రసాద్, యూటీఎఫ్ నాయకులు పి సోమయ్య, ఆర్వి రమణయ్య, బీజేఏ నాయకులు వి రఘురాం, టి చిట్టిబాబు, కె పరందామయ్య, ఏపీటీఎఫ్ నాయకులు కె రవి, ఎన్ వెంకటేశ్వర వర్మ, ఎస్టీ షరీఫ్ బాబు, ఎం చిరంజీవి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు కె చంగల్రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం అనిల్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా చూస్తున్నారు. ఏదైతే బాధ, కోట్ల మంది జనాల బాధ, భగవంతుని బాధ ఒకటే. ఈరోజు ఇంత మేమేదో చేతులు జాడిచి అయ్యా ఇక్కడే పెట్టండి అని మేము అడిగినా, అడగకపోయినా, రేపటి రోజు మీరు కలపకపోయినా వచ్చే ఎలక్షన్లు మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజల బాధ, ఖచ్చితంగా భగవంతుని బాధ అని తెలుసుకొని ఈ యొక్క మండలాల ప్రజల్ని గౌరవించి మీ యొక్క తప్పుడు నిర్ణయాలు మార్చుకొని ప్రశాంతంగా అందరూ కూడా మంచిగా సంక్రాంతి పండుగ చేసుకునే విధంగా మీరు సహకరించాల్సిందిగా ప్రతి కార్మికుల నుంచి, రైతుల నుంచి, అందరి నుంచి, విద్యార్థి సంఘం నుంచి, ప్రజా సంఘాల నుంచి, ఉపాధ్యాయుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లాల పునర్విభజనలో భాగంగా మనకు దాదాపుగా 4 రెవెన్యూ డివిజన్లు మరియు 38 మండలాలతో కూడినటువంటి నెల్లూరు జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 4 రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి